బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలో సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను అన్నింటినీ వీడియోలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే బల్మూరి వెంకట్ అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నీ కూడా అవమానకరంగా ఉన్నాయంటూ కూడా బల్మూరి వెంకట్ ఆ యొక్క కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పై హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే బిఎన్ఎస్ 353 అయితే బిఎన్ఎస్ 352 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే బిఎన్ఎస్ 352 అయితే అది అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక వ్యక్తిని గాయపరచడం వలన కూడా ఈ కేసును నమోదు చేశారు. అయితే ఈ దాంట్లో మొత్తం టోటల్ గా ఈ రెండు కేసులు కూడా అయితే బెయిలబుల్ కేసులే కాబట్టి అది పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే బాడీ కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్ గా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకొని అవమానకరమైన పరువు నష్టం కలిగించే కంటెంట్లను పోస్ట్ చేశారని కూడా బల్మూరి వెంకట్ మరో ఆరోపణ కూడా చేయడం జరిగింది. ఈ పోస్ట్ లో అభ్యంతరకరమైన భాష, తప్పుదారి పట్టించే కథనాలు ఉన్నాయంటూ కూడా అయితే ప్రభుత్వ ప్రతిష్టకు హాని కలిగించే విధంగా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన పైన అయితే పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా ఐటీ చట్టం సెక్షన్ 60 బిఎన్ఎస్ సెక్షన్ 253, 252 కింద కూడా కేసు నమోదైంది. మొత్తం టోటల్ గా చూసుకుంటే కేటీఆర్ పైన మరియు ఆ యొక్క పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా అయితే బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు